ఏకతాటిపైకి వచ్చారు. నిన్న మొన్నటి వరకు వేర్వేరు రాజకీయ పార్టీల్లో పదవులను అనుభవించిన వారంతా ఇప్పుడు ఒకే గొడుగు కిందకు చేరారు. ఒకప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వైరం ఉన్న వీరు ఇప్పుడు ఒకే కోటలోకి చేరి చేయి చేయి కలుపుతున్నారు. ఆ జిల్లాలోని 4 ప్రధాన సంస్థానాధీశులు ఒకే పార్టీలో చేరటం, వచ్చే ఎన్నికల్లో వీరంతా ఒకే పార్టీ గుర్తుపై పోటీ చేస్తుండటంతో విజయనగరం జిల్లాలో సరికొత్త రాజకీయ ముఖ చిత్రానికి తెరలేచింది. మరి ఆ విశేషాలేంటో మీరే చూడండి. రాజుల ఖిల్లాగా పేరొందిన విజయనగరం జిల్లాలో సరికొత్త రాజకీయాలకు తెరలేచింది. సంస్థానాల పరంగానూ రాజకీయంగానూ వైరం ఉన్న సంస్థానాధీశులంతా ఇప్పుడు ఒకే కోటలో అడుగుపెట్టారు. నాటి వైరాన్ని, రాజకీయ ద్వేషాలను పక్కన పెట్టి చేతులు కలిపారు. వచ్చే ఎన్నికల్లో ఒకే గుర్తుపై పోటీ చేసేందుకు ఏకమవుతున్నారు. సంస్థానాధీశులంతా సైకిల్ ఎక్కి సవారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. విజయనగరం జిల్లాలో విజయనగరం, బొబ్బిలి, కురుపాం, చినమేరంగి సంస్థానాలు ప్రధానమైనవి. విజయనగరం సంస్థానాధీశులు నాటి రాచరిక వ్యవస్థ నుంచి నేటి ప్రజాస్వామ్య వ్యవస్థ వరకు తమ ప్రతిష్టను కాపాడుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా విజయనగరం సంస్థానాధీశులు ఎంపీ పూసపాటి అశోక్ గజపతిరాజు జిల్లా టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. 1978లో జనతా పార్టీ నుంచి విధానసభ సభ్యుడిగా ఎన్నికైన ఆయన తర్వాత 1982లో టీడీపీలో చేరారు. ఇక అప్పటి నుంచి ఈయన ఇదే పార్టీలో కొనసాగుతూ వివిధ పదవులను అనుభవించారు. టీడీపీ ఆవిర్భావం నుంచి 2004 ఎన్నికల్లో తప్ప మిగిలిన అన్ని ఎన్నికల్లోనూ ఈయనకు ఎదురే లేకుండా పోయింది. జిల్లాలో ఇప్పటికీ టీడీపీ పటిష్టంగా ఉందంటే అందుకు అశోక్ గజపతిరాజే కారణం అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇక బొబ్బిలి సంస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శౌర్య ప్రతాపాల గడ్డగా పిలిచే బొబ్బిలి సంస్థానాధీశులు కూడా నాటి నుంచి నేటి వరకు తమ ప్రతిష్టను పెంచుకుంటూ వస్తున్నారు. ప్రజాస్వామ్య పాలనలోనూ వారు వివిధ రాజకీయ పదవులను అనుభవిస్తూ తమ ఉనికిని చాటుకుంటున్నారు. బొబ్బిలి రాజు రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు కుటుంబం మొదట్నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండేది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి ఆ పార్టీ గుర్తుపై విజయం సాధించారు. తదనంతరం ఆయన వైసీపీ సీనియర్ నేత బొత్స కుటుంబంతో రాజకీయ వైరం కారణంగా ఆ పార్టీని వీడి టీడీపీలోకి జంప్ అయ్యారు. బొబ్బిలి రాజులు టీడీపీలో చేరే ముందు మర్యాదపూర్వకంగా విజయనగరం సంస్థానాధీశులు అశోక్ గజపతిరాజును కలవడం అప్పట్లో ఒక చారిత్రక సంచలనంగా చెప్పుకున్నారు. భోగాపురం ఎయిర్పోర్టు శంకుస్థాపన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఈ 2 సంస్థానాల మధ్య నాటి వైరాన్ని ప్రస్తావిస్తూ అటువంటి రాజులను ఏకం చేసిన ఘనత టీడీపీదేనంటూ కితాబివ్వడం విశేషం. ఈ 2 సామ్రాజ్యాలు కూడా కొట్లాడుకున్నాయి. కానీ తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత ఇద్దరిని ఒకటి చేసిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీకే దక్కింది. అటు చినమేరంగి సంస్థానం రాజులకు కూడా జిల్లాలో మంచి రాజకీయ నేపథ్యం ఉంది. ఈ సంస్థానానికి చెందిన శత్రుచర్ల కుటుంబం కూడా మొదట్నుంచి కాంగ్రెస్ లోనే ఉంది. ముఖ్యంగా మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కాంగ్రెస్ పార్టీలో పలు పదవులను అనుభవించారు. 3 సార్లు ఎంపీగా, 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈయన కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవులను చేపట్టారు. అయితే 2014 ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. దీంతో చేసేది లేక చివరికి ఆయన కూడా టీడీపీలో చేరిపోయారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పాటు పనిచేసిన ఈ చినమేరంగి జమీందారు చివరికి సైకిల్ ఎక్కి అశోక్ గజపతిరాజుతో చేతులు కలిపారు. తాజాగా మరో సంస్థానాధీశుడు కురుపాం జమీందారు కూడా అశోక్ గజపతిరాజుతో చేతులు కలిపి త్వరలో సైకిల్ ఎక్కనున్నారు. కురుపాం సంస్థాన జమీందారైన వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ సుమారు 40 ఏళ్ల పాటు కాంగ్రెస్ లో పనిచేసి వివిధ పదవులను అనుభవించారు. కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ అయిన ఈయన కూడా ప్రస్తుతం సైకిల్ ఎక్కేందుకు సిద్ధపడుతున్నారు. ఇటీవలే ఆయన విజయనగరం సంస్థానాధీశులు అశోక్ గజపతిరాజును మర్యాదపూర్వకంగా కలిసి టీడీపీలోకి తన రాకపై సంసిద్ధతను తెలిపారు. కరుడుగట్టిన కాంగ్రెస్ వాదైన కిషోర్ చంద్రదేవ్ కూడా ఇలా పార్టీ మారి సైకిల్ ఎక్కుతూ ఉండడం రాజకీయాల్లోనే ఒక కొత్త అధ్యయనానికి తెరతీసినట్లయింది. మొత్తం మీద నాటి సమైక్యాంధ్ర ఉద్యమం ఫలితంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోవడంతో చేసేది లేక కాకలు తీరిన నేతలు సైతం ఇప్పుడు సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు. రాజుల జిల్లా అయిన విజయనగరం ఇప్పుడు టీడీపీ ఖిల్లాగా మారిపోయిందనే చర్చ జరుగుతోంది.